జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ గారికి, అట్లాగే సుందరరామరెడ్డి గారు, క్రాంతి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, మన నాయకులు విజయబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గ్రామ ప్రజలందరికీ ఒక్కసారి 50 లక్షల రూపాయలతో రోడ్లు నిర్మించుకొని కొత్త రోడ్లతో కొత్త అందాలు సంతరించుకున్న ఆయనపాలెం గ్రామస్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు. నా అదృష్టం, నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ గ్రామానికి తాడిగూడెం నుంచి మనం చెరువు కట్ట మీదుగా రోడ్డుకి కనెక్ట్ చేసే రోడ్డు రావటం, ఈ గ్రామంలో గతంలో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేని సందర్భంలో ఒక్కసారి గ్రామంలో ఉన్న ఒక 3-4 రోడ్లు తప్పితే మిగతా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అవటం. ఈ విషయంలో విజయబాబు గారికి గ్రామస్తులందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ గ్రామానికి 37 లక్షలే అసలు నిధులు వచ్చింది. కాదుకూడదు 50 అయితే కానీ ఇక్కడ నాకు కొలిక్ రాదని చెప్పి 50 ఇస్తారా చేస్తారా అని చెప్పి తగుబడి మండల ప్రెసిడెంట్ గారు ఒప్పుకోకపోతే పెద్ద పంచాయతీ పెట్టి ఒప్పించి 50 చేసి, ఎందుకంటే ఆయన బూతుల ప్రకారం మండలం మొత్తానికి 5 కోట్లు సర్దాలి, కానీ ఇక్కడ ఎక్కువ పెట్టి చివరికి 50 లక్షలు చేసి దాన్ని సకాలంలో పూర్తి చేపించి దానికి పూర్తి అయినందుకు రాంబాబు కూడా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఏవైతే రోడ్లు ఇంకొక 2-3 మిగిలిన్నాయి ఆ రోడ్లు కూడా తదుపరి విడతలో, ఎందుకంటే ఊర్లో దాదాపుగా 80% రోడ్లు పూర్తయి మిగిలిన 3 రోడ్లని వదిలిపెట్టడం అనేది భావ్యం కాదు. కాబట్టి అవకవక ఇంతకాలానికి అయినాయి కాబట్టి అయ్యేదే అన్ని రోడ్లు ఒకసారి పూర్తి చేద్దామనే నిశ్చయంతో ఉన్నాం. తప్పకుండా ఈ మన మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, అన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో సమగ్రంగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మన మెయిన్ రోడ్డు ఏమైతే రెడ్డిగూడ వెళ్లే రోడ్డు ఉందో ఆ రోడ్డు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి 45 కోట్ల రూపాయల నిధులు కందులపాడు అడ్రోడ్డు దగ్గర నుంచి నాగులూరు ఊరి వరకు రోడ్డు వెడల్పు చేయటం, కొత్త రోడ్డు నిర్మించేటట్టుగా నిధులు తీసుకురావడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టక ఈ రాష్ట్రాల్లో ఏ కాంట్రాక్టు టెండర్లో పార్టిసిపేట్ చేసుకోవడా ఆ రోడ్డు నిర్మాణానికి ముందుకు రాక డబ్బులు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఆగిపోవడం జరిగింది. కానీ మళ్ళా ఇప్పుడు దాన్ని పునఃప్రారంభించే దానికోసం సన్నాహాలు చేశాం. అప్పటి వరకు మరీ గోతులమయమైంది కాబట్టి మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. రోడ్డు తప్పకుండా అతి త్వరలో కందులపాడు నుంచి మనకి మద్దులపాడ మన బోర్డర్ దాటే వరకు పూర్తిగా కొత్త రోడ్డు నిర్మాణం చేసేదే తొలి ప్రాధాన్యతగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాను. కాబట్టి అభివృద్ధి పరంగా ముందుకు సాగుతాం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోవటమే నా విధానం, ఈ ప్రభుత్వ విధానం అని చెప్పి తెలియజేస్తూ, విజయబాబు గారు చెప్పారు